పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్ 2025 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలిసెట్ కోఆర్డినేటర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ బండి శ్రీనివాస్ తెలిపారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 11 కేంద్రాల్లో మొత్తం జిల్లా వ్యాప్తంగా 3352 మంది విద్యార్థులు హాజరు కానున్నారని ఆయన పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన సెంటర్ల ఏర్పాట్లను పరిశీలించడం జరిగిందని, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూసుకుంటున్నామని వివరించారు. విద్యార్థులు ఉదయం 10 గంటలకే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, ఓఎంఆర్ షీట్లో వివరాలు పూర్తి చేసి సంతకం చేయాలని సూచించారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత 1 నిమిషం ఆలస్యమైన పరీక్షకు అనుమతించాలని హెచ్చరించారు. సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు నిషేధమని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టు శ్రీనివాస్ వెల్లడించారు. కాగా పాలిటెక్నిక్ పరీక్ష ఈరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,06,000 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరు కానున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాలిసెట్ అభ్యర్థులకు ముఖ్య సూచనలు ఏమనగా, మీకు ఇచ్చినటువంటి హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకొని హాల్ టికెట్ పైన రూట్ మ్యాప్ కూడా గూగుల్ మ్యాప్ సైన్స్ ఉంటాయి. పరీక్షా కేంద్రంకు మీరు ముందుగా వచ్చి ఉండాలి. 10 గంటల తర్వాత కేంద్రంలోకి లోపలి ఎగ్జామినేషన్ హాల్కు అలో చేస్తారు. మీతో పాటు ఒక హెచ్బి పెన్సిల్, ఎరేజరు, షార్ప్నరు, హాల్ టికెట్ తీసుకొని రావాల్సిందిగా కోరుచున్నాము.